టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ తర్వాత అంత పెద్ద క్రేజ్ ఉన్న సిరీస్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో యాషెస్ సిరీస్ను మించి అత్యంత ఉత్కంఠ రేపుతున్న సిరీస్ ఇదే అని చెప్పాలి. యాషెస్ సిరీస్ అంటే ఎప్పుడో 147 సంవత్సరాల క్రితం అంటే 1877లో ప్రారంభమైంది కాబట్టి దానికి చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. కానీ కేవలం 28 సంవత్సరాల క్రితం అంటే 1996లో ప్రారంభమైనటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంతటి ప్రాధాన్యత రావడానికి ప్రధాన కారణము రెండు జట్ల మధ్య జరిగేటటువంటి హోరాహోరీ పోరు. మొదట్లో ఆస్ట్రేలియాది కాస్త పైచేయి అయినప్పటికీ ఆ తర్వాత ఇండియా తన ఆధిపత్యాన్ని చెలాయించింది ఈ ట్రోఫీలో. ఎల్లుండి నుంచి అంటే నవంబర్ 22 శుక్రవారం నుంచి భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగబోతున్న నేపథ్యంలో అసలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎలా ప్రారంభమైంది, ఇప్పటి వరకు జరిగినటువంటి సిరీస్లలో ఎవరెవరు ఎన్ని విజయాలు సాధించారు, అలాగే ఆటగాళ్ల యొక్క రిమార్కబుల్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. 1996లో భారత పర్యటనకు వచ్చినటువంటి ఆస్ట్రేలియా ఆ సిరీస్లో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ ట్రోఫీకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. అప్పుడు ఇండియాకు చెందినటువంటి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియాకు చెందిన మరో దిగ్గజ క్రికెటర్ అలెన్ బోర్డర్ల పేరు మీదుగా వారి గౌరవార్థం ఈ ట్రోఫీకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని నామకరణం చేయడం జరిగింది. అంతేకాదు వీలైతే ప్రతి ఏడాది లేదా కనీసం 2 ఏళ్లకు ఒకసారైనా ఈ సిరీస్ను నిర్వహించాలని, ఒకసారి ఇండియాలో ఆ తదుపరి మరోసారి ఆస్ట్రేలియాలో నిర్వహించాలని ఆనాడే సూత్రప్రాయంగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. టెస్ట్ క్రికెట్లో తొలిసారి 10,000 పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత గవాస్కర్ రికార్డును అధిగమిస్తూ అలెన్ బోర్డర్ తొలిసారి 11,000 పరుగుల మైలురాయిని దాటాడు. అలాంటి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల గౌరవార్థం వారి పేరు మీద ఈ సిరీస్ను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ సిరీస్లో విజేతలకు వీరిద్దరూ కలిసి ఆ ట్రోఫీని అందజేస్తారు. తొలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996లో జరిగింది. ఆ సిరీస్లో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి ఆ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఆ విధంగా తొలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా చేజిక్కించుకుంది. అలా 1996 నుండి ఈ రెండు జట్ల మధ్య ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు అంటే 2022-23 సీజన్ వరకు 56 టెస్ట్ మ్యాచ్లు జరగ్గా వాటిలో ఇండియా 24 టెస్టులలో విజయం సాధిస్తే ఆస్ట్రేలియా 20 టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించింది. మరో 12 టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అంటే ఈ ట్రోఫీలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లలో ఇండియానే అత్యధిక టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక సిరీస్ల వారీగా చూసినట్లయితే ఇప్పటి వరకు మొత్తము 15 సిరీస్లు జరిగాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కింద 15 సిరీస్లు జరిగితే అందులో 9 సిరీస్లలో ఇండియా విజయం సాధిస్తే 5 సిరీస్లను మాత్రము ఆస్ట్రేలియా చేయించుకుంది. మరొక సిరీస్ డ్రాగా ముగిసింది. అంటే ఓవరాల్గా అంటే అటు సిరీస్ల పరంగా చూసినా ఇటు మ్యాచ్ల పరంగా చూసినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై ఇండియాదే పైచేయి అన్నమాట. ఇంకా విశేషం ఏంటంటే గత 4 సిరీస్లలో వరుసగా ఇండియానే విజయం సాధిస్తూ వస్తుంది. అందులో మరీ హైలైట్ ఏమిటంటే 2018-19 సీజన్లో, ఆ తర్వాత 2020-21 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగినటువంటి ఆ సిరీస్లలో కూడా ఇండియానే విజయం సాధించింది. వాటిని చారిత్రాత్మక విజయాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే 1956 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్న ఇండియా ఆస్ట్రేలియాలో వారి గడ్డపైన వారిని ఓడించడం అనేది అదే తొలిసారి. అంటే 2018-19 సిరీస్లో తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపైన ఇండియా విజయం సాధించి సిరీస్ను చేజిక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ 2020-21 సీజన్లో కూడా వరుసగా రెండవసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ను నెగ్గి చరిత్ర సృష్టించింది ఇండియా. మరి ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్ళినటువంటి టీమిండియా 3వసారి ఆ ఘనతను సాధిస్తుందేమో చూడాలి. ఇక ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల విషయానికి వచ్చినట్టయితే సచిన్ టెండూల్కర్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తంగా 34 మ్యాచ్లలో 65 ఇన్నింగ్స్లో ఆడినటువంటి సచిన్ టెండూల్కర్ 3,262 పరుగులు చేసి టాప్ ప్లేస్లో నిలిచాడు. మొత్తంగా సచిన్ టెండూల్కర్ యొక్క యావరేజ్ 56.24. ఇందులో సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలు మరియు 16 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. రికీ పాంటింగ్ 29 టెస్టులలో 51 ఇన్నింగ్స్లు ఆడి 2,555 పరుగులు చేశాడు. ఇందులో హైయెస్ట్ స్కోరు 257. రికీ పాంటింగ్ 8 సెంచరీలు 12 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి వివిఎస్ లక్ష్మణ్. మనకు తెలుసు కదా, లక్ష్మణ్ ఆస్ట్రేలియా అంటే రెచ్చిపోయి శివాలెత్తి ఆడతాడు. అందుకే ఆస్ట్రేలియా వాళ్ళకి
లక్ష్మణ్ అంటే ఒక రకమైన వణుకు, వివిఎస్ అంటే వెరీ 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 స్పెషల్ లక్ష్మణ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో లక్ష్మణ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసినటువంటి 3వ బ్యాటర్గా నిలిచాడు. వివిఎస్ లక్ష్మణ్ 29 టెస్ట్ మ్యాచ్లలో 54 ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం 2434 పరుగులు చేశాడు. అందులో హైయెస్ట్ స్కోరు 281. అందులో మనం తెలుసు కదా, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి ఆ చారిత్రాత్మకమైనటువంటి ఇన్నింగ్స్ అది. భారత జట్టును సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతూ, అంటే ఫాలో ఆన్ ఆడుతూ సెకండ్ ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్ అది 281. ఆ టెస్ట్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది. ఒక రకంగా ఆ టెస్ట్ మ్యాచ్లో విజయంతో భారత యొక్క ప్రాభవము టెస్ట్ క్రికెట్లో ప్రారంభమైనట్టుగా, ఆస్ట్రేలియా యొక్క డిక్లైన్ అంటే వాళ్ళ ప్రాభవం పడిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. సో అది వివిఎస్ లక్ష్మణ్. ఆ తర్వాత అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్ల జాబితాలో 4వ స్థానంలో రాహుల్ ద్రావిడ్ నిలిచాడు. రాహుల్ ద్రావిడ్ మొత్తం 32 టెస్ట్ మ్యాచ్లలో 60 ఇన్నింగ్స్లలో 2143 పరుగులు చేశాడు. సో రాహుల్ ద్రావిడ్ యొక్క యావరేజ్ 39.45, 2 సెంచరీలతో పాటు 13 హాఫ్ సెంచరీలు, అంటే సెంచరీలు తక్కువ ఉన్నప్పటికీ హాఫ్ సెంచరీలు బాగానే చేశాడు రాహుల్ ద్రావిడ్. ఆ తర్వాత 5th ప్లేస్లో మైకేల్ క్లార్క్ ఉన్నాడు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్. 22 టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి మైకేల్ క్లార్క్ 40 ఇన్నింగ్స్లలో 2049 పరుగులు చేశాడు. సో మైకేల్ క్లార్క్ 7 సెంచరీలు మరియు 6 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే సచిన్ టెండూల్కర్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ను ఇప్పట్లో దాటేటటువంటి అవకాశం దాదాపుగా ఎవరికి లేదు. ఎందుకంటే టెండూల్కర్ తర్వాత ఉన్నటువంటి ప్యాంటింగ్ కానీ, లక్ష్మణ్ కానీ, ద్రావిడ్ కానీ, క్లార్క్ కానీ వీళ్ళంతా రిటైర్ అయ్యారు. ఇక సచిన్ దరిదాపుల్లో ప్రస్తుతం అయితే ఎవరు లేరు. సచిన్ యొక్క ఈ రికార్డు చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా సచిన్ రికార్డు మరికొద్ది సంవత్సరాలు అలాగే కొనసాగేటటువంటి అవకాశమే ఉంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా రికార్డు సృష్టించాడు. 26 టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి లయన్ 47 ఇన్నింగ్స్లలో కలిపి మొత్తంగా 116 వికెట్లు తీసి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 22 టెస్ట్ మ్యాచ్లలో 42 ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం 114 వికెట్లు తీశాడు. అంటే లయన్ 116 వికెట్లు తీస్తే అశ్విన్ 114. వీరిద్దరికీ కేవలం 2 వికెట్లు మాత్రమే తేడా ఉంది. వీరిద్దరు కూడా ప్రస్తుతం జరగబోయేటువంటి సిరీస్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క వికెట్ల సంఖ్య మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్లలో 3వ స్థానంలో ఇండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. అనిల్ కుంబ్లే 20 టెస్ట్ మ్యాచ్లలో 38 ఇన్నింగ్స్లలో కలిపి 111 వికెట్లు తీసి 3rd పొజిషన్లో ఉంటే, 4th పొజిషన్లో హర్భజన్ సింగ్ ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఉన్నాడు. హర్భజన్ సింగ్ కేవలం 18 మ్యాచ్లలోనే 35 ఇన్నింగ్స్లలో 95 వికెట్లు తీసి మరి 4th పొజిషన్లో ఉన్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషను, 3rd పొజిషను, 4th అండ్ జడేజా 5th పొజిషన్లో ఉన్నాడు. మొదటి 5 కూడా అందరు స్పిన్నర్లే, ఫాస్ట్ బౌలర్లు ఎవరు లేరు అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్లలో. సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరి బౌలర్లలో స్పిన్నర్ అదే ఆధిపత్యము. 5th ప్లేస్లో ఉన్నటువంటి జడేజా 16 మ్యాచ్లలోనే 30 ఇన్నింగ్స్లలో కలిపి 85 వికెట్లు తీసి 5th పొజిషన్లో ఉండటం జరిగింది. ఆ తర్వాత 6th పొజిషన్లో జహీర్ ఖాన్ ఉన్నాడు, ఫాస్ట్ బౌలరు. అంటే మొదటి 5 స్థానాలలో కూడా అత్యధిక వికెట్లు తీసినటువంటి మొదటి 5 బౌలర్లు కూడా అందరూ కూడా మరి స్పిన్ బౌలర్లో ఉండటం ఇక్కడ ఆసక్తికరం. మరి ఇప్పుడు జరగబోయేటటువంటి సిరీస్లో స్పిన్నర్లు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలా. అందులో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసినటువంటి తొలి 2 బౌలర్లు అంటే నాథన్ లయన్ కానీ, రవిచంద్రన్ అశ్విన్ కానీ వీరిద్దరు కూడా ఈ సిరీస్లో మరి ఆడుతున్నారు. మరి అశ్విన్కి ఆడేటువంటి అవకాశం ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు అంటే ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఒక ఇన్నింగ్స్లో 329 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 2012లో మరి సిడ్నీలో జరిగినటువంటి మ్యాచ్లో 329 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే, సెకండ్ హైయెస్ట్ స్కోరు వివిఎస్ లక్ష్మణ్ 281 పరుగులు చేశాడు వివిఎస్ లక్ష్మణ్. 2001లో ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి ఆ మ్యాచ్లో లక్ష్మణ్ ఒక హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను ఓటమి నుంచి బయటపడేయటమే కాకుండా ఇండియాకు గెలుపు సాధించి పెట్టాడు. ఆ మ్యాచ్లో రాహుల్ ద్రావిడ్ కూడా 180కు పైగా పరుగులు చేసి ఇద్దరు కలిసి అంటే లక్ష్మణ్ ద్రావిడ్ ఇద్దరు కలిసి ఇండియాకి విజయాన్ని సాధించి పెట్టారు. వాస్తవానికి ఆ మ్యాచ్లో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే ఆల్అవుట్ అయింది. ఆల్అవుట్ అయ్యి ఫాలో ఆన్లో కూడా వెంటనే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ లక్ష్మణ్ ద్రావిడ్ ఇద్దరు కలిసి మరి నిలిచి ఇండియాకి
చారిత్రాత్మక విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించినటువంటి బ్యాటర్లలో రికీ పాంటింగ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. రికీ పాంటింగ్ 257 పరుగులు చేశాడు మెల్బోర్న్లో 2003వ సంవత్సరంలో. ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ ప్లేస్లో కూడా రికీ పాంటింగ్ ఉన్నాడు. రికీ పాంటింగ్ 242 పరుగులు చేసి ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. అది 2003లో జరిగినటువంటి అడిలేడ్లో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో రికీ పాంటింగ్ ఈ ఘనత సాధించాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ సిడ్నీలో 2004లో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో 241 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవటం జరిగింది. ఆ విధంగా వీళ్ళు మరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసినటువంటి బ్యాటర్ల జాబితాలో నిలిచారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్ల జాబితాను ఒకసారి చూసినట్లయితే ఇందులో కూడా సచిన్ టెండూల్కరే అగ్రస్థానంలో ఉన్నాడు. అత్యధిక పరుగులతో పాటు అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్గా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ మొత్తంగా 9 సెంచరీలు చేశాడు. 34 మ్యాచ్లలో 9 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంటే, ఇక రెండవ స్థానంలో స్టీవ్ స్మిత్ మొత్తంగా 18 టెస్ట్ మ్యాచ్లలో కలిపి 8 సెంచరీలు చేశాడు. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 24 టెస్ట్ మ్యాచ్లలో అతను కూడా 8 సెంచరీలతోటి మరి థర్డ్ ప్లేస్లో ఉంటే, ఫోర్త్ ప్లేస్లో రికీ పాంటింగ్ కూడా 8 సెంచరీలతోటి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. రికీ పాంటింగ్ 29 టెస్ట్ మ్యాచ్లలో 8 సెంచరీలతోటి ఫోర్త్ ప్లేస్లో ఉంటే, ఆ తర్వాత మైకేల్ క్లార్క్ 7 సెంచరీలు సాధించి ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. అంటే సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ వీళ్ళు 5 అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్ల జాబితాలో మరి అగ్రస్థానంలో ఉండటం జరిగింది.